హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సరిత టాక్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా బకెట్ లిస్ట్లో ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట, ఫ్యామిలీ అందరూ. సో ఆ టెంపుల్ ఏంటి అనేది బ్లాగ్లో నేను మీకు కూడా చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి ఈ టెంపుల్స్ కొంచెం కాదు, చాలానే ఫేమసే. ఆంధ్రాలో ఉన్నాయి, కాకపోతే మాది తెలంగాణ ఆంధ్ర బోర్డర్ కాబట్టి నియర్ బై ఉంటాయి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వీటికి వెళ్దామని. కొన్ని ఇన్స్టాగ్రామ్ ఇట్లా సోషల్ మీడియాలో చూసి వెళ్దామని లిస్ట్లో పెట్టుకుంటాం. అయితే కొన్ని మా ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి విజిట్ చేసి బాగున్నాయి అని చెప్పిన తర్వాత వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట. సో ఆ టెంపుల్స్ ఏంటి అనేది బ్లాగ్లో మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నైట్ పడుకున్నప్పుడు చాలా గట్టిగా అనేసుకున్నాము. మార్నింగ్ 6:30 అట్లా స్టార్ట్ అయిపోవాలి, వెళ్ళిపోవాలని చెప్పి. బట్ మార్నింగ్ అన్ఫార్చునేట్లీ చాలా లేట్ అయిపోయింది. 8 అయింది ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యే వరకే. ఈ బ్రిడ్జ్ చూడగానే ఎక్కడిది అని నేను చెప్పకుండానే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. అండ్ మీరు కనుక గెస్ట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఎక్కడ బ్రిడ్జ్ అని. ఇది వచ్చేసి ఏషియాలోనే 3rd లార్జెస్ట్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెంపుల్స్ కి మార్నింగే వెళ్తాం మేము. మార్నింగ్ అంటే లైక్ బిఫోర్ 9 o'clockకే. సో అలా వెళ్ళేప్పుడు నేను మాక్సిమం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిఫర్ చేయను. అసలు తినేసి ఏం వెళ్తాం, దేవుని దర్శనం చేసుకోవడానికి అనుకుంటాను. ఈ రోజు నేను వెళ్ళే ఈ టెంపుల్ ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఇంకా చాలా అనుకున్నాను తినకూడదు అని. బట్ కానీ ఆకలేసేసింది, అంటే లేట్గా బయలుదేరాం కదా ఇంటి దగ్గర నుంచి, అందుకని. సో ఒక బనానా తిన్నాను. అండ్ మాట్లాడుకుంటూనే కడియం కూడా వచ్చేసాం. ఈ కనిపించేవన్నీ కూడా నర్సరీసే. ఇక్కడ నర్సరీస్ కి పెట్టిందే పేరు కడియంలో. బోగన్ విల్లే దగ్గర నుంచి బోన్సాయి ట్రీస్ వరకు అన్ని దొరుకుతాయి. కడియం నుంచి చాలా ప్లేసెస్ కి మొక్కల్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ దొరకని మొక్కలు అంటూ ఉండవు, అన్ని దొరుకుతాయి A to Z. అండ్ ఇక్కడ ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది, చాలా ఫేమస్. నాకు ప్లాన్ ఉంది రిటర్న్ లో వచ్చేటప్పుడు రావాలి ఇక్కడికి. నర్సరీస్ లో కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి తీసుకునేవి, ఇండోర్ ప్లాంట్స్. అండ్ నెక్స్ట్ ఫ్లవర్ మార్కెట్ కూడా వెళ్ళాలి. ఈ రోడ్ వచ్చేసి రీసెంట్ గా ఇక్కడ ఒక షూటింగ్ కూడా షూట్ చేశారు. అప్పుడు ఈ రోడ్ అంతా బ్లాక్ చేశారు. మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ ఉంది కదా, సో దానికోసం అని ఇక్కడ షూటింగ్ చేశారు. ఒక 2 days మాత్రం ఎక్సెప్ట్ 2 wheelers రిమైనింగ్ వెహికల్స్ అన్నిటిని ఆపేసి టెంపుల్ కి వెళ్లే రూట్ కి మాత్రం వేరే డైవర్షన్ ఇచ్చారంట. కానీ ఎందుకో ఆ టైంలో రిస్క్ అని మేము రాలేదు. కానీ ఏ మాటకి ఆ మాట కానీ నేచర్ ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఆంధ్ర ఖచ్చితంగా రావాలండి. మీకు కనుక ఈ గోదావరి జిల్లాల్లో ఫ్రెండ్స్ ఉంటే కంపల్సరీ ఒక్కసారైనా వెళ్ళి విజిట్ చేసిరండి. డెఫినెట్ గా హ్యాపీ ఫీల్ అవుతారు. వెల్కమ్ టు శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధానం. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని 7 వారాల వెంకన్న అని కూడా అంటారు. మీరు వినే ఉంటారు, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ ఏదైనా కోరికను బలంగా కోరుకొని 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు 7 కొబ్బరికాయలు 7 నాణాలు సమర్పించుకుంటే కంపల్సరీ ఆ కోరిక తీరుతుందంట. సో తీరిన తర్వాత కళ్యాణం చేయించుకోవచ్చు. ఫ్రీ దర్శనం అండ్ 50 రూపీస్ ప్రత్యేక దర్శనం కూడా అవైలబుల్ గా ఉంది. మేము వచ్చిన రోజు ఏదో పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. మన ఇండియాలో ఉన్న 12 నది పుష్కర జలాలతో శ్రీవారికి అభిషేకం అండ్ అలానే పైన శిఖర గోపుర దర్శనం వచ్చిన భక్తులందరికీ వీఆర్ సో బ్లెస్డ్. మేము వచ్చిన రోజు ఇలాంటి పూజలు జరగటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. జనరల్ గా కోరికలు కోరుకున్న వాళ్ళు ఎవ్రీ సాటర్డే వచ్చి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తారు. సో సాటర్డేస్ ఆబ్వియస్లీ బిజీ ఉంటుందని సండే వచ్చాము. సండే కూడా ఈ రోజు ఈ పూజల వల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. గర్భగుడి ముందు ఉన్న ఓపెన్ ప్లేస్ లో ఇక్కడ అభిషేకం చేస్తున్నారు శ్రీవారికి. రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాం. సో తొందరగానే దర్శనం అయిపోయింది. మేబీ సాటర్డేస్ అయితే కొంచెం లేట్ అయ్యి ఉండేదేమో. సో బయట ఇక్కడ ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ దగ్గర ఒక షెడ్ ఉంటే అక్కడ చైర్స్ వేసుకొని కూర్చున్నాం మమ్మీ, నేను, తమ్ముడు అండ్ డాడీ ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళారు. నాకు ఇలా టెంపుల్స్ లో ఇచ్చే లడ్డు అండ్ పులిహోర అంటే విపరీతమైన ఇష్టం అండి బాబు. సో కొంచెం పెట్టిన తర్వాత మళ్ళీ మా డాడీని మళ్ళీ అడుగుతున్నాను. దాని తర్వాత ఇక్కడ డైలీ అన్నదానం జరుగుతుందంట. అక్కడికి వచ్చి ఫుడ్ కొద్దిసేపు సర్వ్ చేసాము. అన్నదానాల్లో ఎక్కువ నేను ప్రిఫర్ చేయను తినడానికి. వై బికాజ్ అనేది నా తిరుపతి వీడియో చూసుంటే మీ అందరికి తెలిసి ఉంటుంది. చూడకపోతే వెళ్ళి చూసేయండి. తిరుపతి వెళ్ళిన వ్లాగ్ అస్సలు తిన్నాను చెప్పట్లేదండి, జస్ట్ చాలా ఎక్కువ సార్లు తినకుండా ఉండడానికి ప్రిఫర్ చేస్తాను అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి నియర్ బై ఒక 5 kilometers డిస్టెన్స్ లోనే ఆత్రేయపురం ఉందంట. సో ఇంత దూరం వచ్చి ఆత్రేయపురం వెళ్ళి పూతరేకులు తిని తీసుకోకుండా ఉంటే ఎలా చెప్పండి. సో అందుకనే ఎన్ రూట్ టు ఆత్రేయపురం. ఎంతమందికి ఆత్రేయపురం పూతరేకులు అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మాట్లాడుకుంటూనే 5 kilometers కదా, సో తొందరగానే వచ్చేసాము. ఈ రోడ్ సైడ్ కనిపించేవన్నీ కూడా పూతరేకుల షాప్లే. ఆత్రేయపురంలో పంచదార పూతరేకు నుంచి ఐస్ క్రీమ్ పూతరేకు వరకు అన్ని రకాల పూతరేకులు ఉంటాయండి. సో ఒక్క షాప్ నైతే సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆగాము. ఇక్కడ ఇలా షాప్ దగ్గర ఆగుతామా, మీకు జస్ట్ టేస్ట్ చూపించడానికే పూతరేకులు
ఎన్నంటే అన్ని చుట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇచ్చేస్తారు. వీళ్ళు భలే పెట్టారు కదా ATPM ఆత్రేయపురం అని, అది కూడా గడ్డి. రేకులన్నీ కూడా ముందే తెచ్చి పెట్టుకుంటారంట. సో మన ముందే ఇలాగా ఫ్రెష్గా అప్పటికప్పుడే వీటిని చుడతారు పూతరేకుల్ని. నాకు అలా చుడుతుంటే నాకు కూడా చుట్టాలనిపించింది. ఎంత బాగుందో. నేను బెల్లం డ్రై ఫ్రూట్స్ పూతరేకులు తీసుకున్నాను. చెప్పాను కదా మనకి టేస్ట్ చూపించడానికి అప్పటికప్పుడు ఫ్రెష్గా చుట్టిస్తారు అని. సో ఆవిడ చుట్టి నాకు ఇస్తున్నారు. అండ్ అలా ఎందుకు ఇస్తారు అంటే వన్స్ టేస్ట్ చూసిన తర్వాత ఎవ్వరూ తీసుకోకుండా ఉండరండి. అంత డెలిషియస్గా ఉంటాయి ఆత్రేయపురం పూతరేకులు. దాని తర్వాత నేను కూడా ట్రై చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఆ చుట్టింది నేనే తిన్నాను కూడా. నాకు చాలా ఓపికగా చెప్పారు ఆవిడ, బెల్లం పొడి వేయాలి, నెయ్యి వేయాలి, తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయాలి అని చెప్పేసి. అండ్ నేనైతే పర్ఫెక్ట్గా పూతరేకులు చుట్టడం నేర్చుకున్నాను ఈరోజు ఆత్రేయపురం వచ్చి. వాళ్ళు వీళ్ళు చెప్పడం అని కాదు కానీ నిజంగానే వీళ్ళు టేస్ట్ మేకర్స్. ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ పూతరేకుని టేస్ట్ చేద్దామని అది చేయించుకుంటున్నాను. హర్షీస్ సిరప్, ట్యూటీ ఫ్రూటీ, అలానే హనీ ఐస్ క్రీమ్ క్యూబ్స్ వేస్ట్ చేశారు. సూపర్ ఆసమ్ అని చెప్పలేం కానీ జస్ట్ ఓకేగా ఉంది. బట్ ఇది తిన్న తర్వాత నేను ఒక విషయంలో రియలైజ్ అయ్యాను. అదేంటి అంటే ఏది ఎలా తినాలో అది అలానే తినాలి. ఇలా కొత్త ప్రయోగాలు చేస్తే అన్ని సక్సెస్ అవ్వకపోతే చాలా ఫీల్ అవ్వాలి తర్వాత. ఇక్కడ చూసారా వీళ్ళు ఇంకా బోర్ పంపుల్ని యూస్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. అటు ఇటు రోడ్, మధ్యలో రివర్, అండ్ అలానే తాటి చెట్లు, కొబ్బరి చెట్లు. అబ్బా చూడటానికి ఎంత బాగుందో. అండ్ ఈ పూతరేకులు. ఇక్కడ నుంచి త్వరగానే రిటర్న్ అయిపోయాము. బట్ మాకు రిటర్న్ వెళ్లే దారిలో ఒక డైరీ ఫామ్ కనిపించింది. లోపలికి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక ఆవు చాలా పొట్టిగా ఉంది. ఇదేంటి ఇలా ఉంది అంటే పుంగనూరు ఆవు అన్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ పుంగనూరు ఆవుని, కానీ చాలా అగ్రెసివ్ గా ఉన్నాయండి. యాక్చువల్ గా అయితే బయలుదేరే అప్పుడు 3 టెంపుల్స్ అనుకున్నాము విజిట్ చేయాలి అని. బట్ అన్ఫార్చునేట్లీ వాడపల్లి ఒక్కటే వెళ్ళొచ్చాము. అక్కడికి వెళ్ళేసరికనే టైం అయిపోయింది. మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు కడియం ఫ్లవర్ మార్కెట్ కి వెళ్ళాము ఫ్లవర్స్ తీసుకుందామని. ఇక్కడ బయట నుంచే ఇట్లా ఫ్లవర్స్ అమ్ముతూనే ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని పెద్ద బుట్టల్లో ఉంటాయి. ఆల్మోస్ట్ సీజన్ లో వచ్చే ఫ్లవర్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి. ఏ సీజన్ లో వచ్చే ఫ్లవర్స్ ఆ సీజన్ లో. అంతేకాదు మండపం డెకరేషన్స్ కి యూజ్ చేస్తుంటారు కదా ఇలా గ్రాసెస్ అండ్ బొకేస్ లాంటివి కూడా ఇక్కడ కొంచెం హోల్సేల్ గానే దొరుకుతాయని చెప్పొచ్చు. అంటే జనరల్ గా బయట తీసుకునే దానికి ఇక్కడ తీసుకునే దానికి ప్రైస్ వేరియేషన్ చాలానే ఉంటది. మేము ఏదో ఫంక్షన్ కి పార్టీలకి తీసుకెళ్లట్లేదు కానీ మమ్మీకి డైలీ పూజల్లోకి ఫ్లవర్స్ కంపల్సరీ ఉండాలి. సో దానికోసం అని తీసుకుంటున్నాం. బల్క్ లో తీసుకునే వాళ్ళకి ఇక్కడ తీసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటది. మేము ఈ 4 కవర్స్ జస్ట్ 200 రూపీస్ కి తీసుకున్నాం అంతే. కడియంలో ఫ్లవర్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టాప్ ఏంటి అంటే నర్సరీస్. చెప్పాను కదా ఇక్కడ దొరకని మొక్క ఉండదు అని. సో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందామని చెప్పి ఒక నర్సరీకి వెళ్ళాము. మేము వెళ్ళిన నర్సరీ ఓనర్ లేరు, అప్పుడే బయటకు వెళ్ళారంట. సో వర్కర్ మాత్రమే ఉంది అక్కడ. తనకేమో నేను అడిగే ప్లాంట్స్ తెలియట్లేదు. సో ప్రతి ఒక్క దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తుంది, ఇక్కడ ఉన్నాయేమో చూసుకోండి, ఇక్కడ ఉన్నాయేమో చూసుకోండి అని. అలా నర్సరీ మొత్తం తిరిగాం మేము. అలా మొత్తం తిరిగి ఫైనల్ గా ఒక స్నేక్ ప్లాంట్ తీసుకున్నాము. స్నేక్ ప్లాంట్ చాలా మంచిదండి ఇంట్లో ఉండటం. ఆక్సిజన్ ప్యూరిఫై చేస్తుంది. మాకు ఆల్మోస్ట్ నర్సరీలోనే 6:30 7 అయిపోయింది. అక్కడ నుంచి రాజమండ్రి వచ్చేసరికి ఇదిగో ఇది పరిస్థితి. బట్ రాజమండ్రి ఎంత లేట్ గా వచ్చినా సరే రోజ్ మిల్క్ తాగకుండా వెళ్తే అయ్య బాబాయ్ చాలా పాపం అండి. అందుకని రోజ్ మిల్క్ సెంటర్ కి వచ్చేసాము. ఈ రోజ్ మిల్క్ సెంటర్ కి 74 years హిస్టరీనే ఉందండి. దీనికి వేరే బ్రాంచెస్ కూడా లేవు, ఇది ఒకటే బ్రాంచ్. ఇక్కడ కోవా రోజ్ మిల్క్ చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళ దగ్గర తయారు చేసే రోజ్ మిల్క్ కి సిరప్ కూడా వీళ్ళే అమ్ముతారు. ఈచ్ బాటిల్ జస్ట్ 550 రూపీస్. బట్ నేను రిటర్న్ మళ్ళీ జర్మనీ వెళ్ళేటప్పుడు కంపల్సరీ అవి ఒక 2-3 బాటిల్స్ తీసుకొని వెళ్ళాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు బాయ్ బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.